చాలా ఘోరం జరిగిపోనాదండి. మన ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఈవిడి పేరే వచ్చేస్తుంది ఏటో. మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గుండె బద్దలైపోనాదటండి. మొన్న పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ఎట్టినప్పుడు సీమాంధ్ర ఎంపీలు బిల్లు కాగితాలు సింపి ఎగరేశారట. అందుకని ఆయన గుండె బద్దలైపోయిందట. పాపం ఆయన చాలా అసమర్థ ప్రధాని అని అందరూ అన్నా, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అన్నా కూడా ఆయన గుండె బద్దలవ్వలేదు. సోనియమ్మ చేతిలో తోలు బొమ్మలాగా కీలు బొమ్మలాగా మారినా ఆయన గుండె బద్దలవ్వలేదు. ఆయన కుర్చీ చుట్టూ బోల్డ్ అన్ని కుంభకోణాలు నాగుపాముల్లా పాకుతున్నా ఆయన గుండె బద్దలవ్వలేదు. ఆయన పెట్టబోయిన బిల్లు కాగితాన్ని కుర్రసన్నాసి రాహుల్ గాంధీ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని సింపవతలు పారేసిన ఆయన గుండె బద్దలవ్వలేదు. కాంగ్రెస్ పాలనలో రూపాయి విలువ పడిపోయినా, ధరలు అదుపు లేకుండా పెరిగిపోయి కోట్ల మంది ప్రజలు గుండెలు బద్దలైపోయినా ఈయన గుండె మాత్రం బద్దలు కాలేదు. పేదల బతుకులు సిరిగిపోతేనేది గాని కాగితాలు సిరిగిపోతే ఈయన గుండె బద్దలైపోయినా. శభాష్ మన్మోహన్ సింగ్. సోనియమ్మ మాత్రం గొప్ప డైరెక్టర్ అండి. ఆయన ఎవరో హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్బర్గో ఉన్నాడట కదా, ఆయన కంటే ఈవిడ గొప్ప డైరెక్టర్. ఆవిడ డైరెక్షన్ లో మొన్న 13వ తేదీన పార్లమెంట్ లో భారీగా దొన్నపోతులాగా ఉండే వేరే పార్టీ ఎంపీలు పెట్టి జై సమైకాంధ్ర అని అంటున్న మన ఎంపీలని తన్నించేసిందండి. అందుకే ఆవిడ గారి తోలుబొమ్మ మన్మోహన్ సింగ్ ఆ టైంలో అక్కడ లేకుండా ఎక్కడో దాక్కున్నారండి. మరి అలా దొన్నపోతుల్లా ఉన్న వాళ్ళు మీద పడి తంతూ ఉంటే లగడపాటి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే కొట్టారండి. కాగితాలు సింపెత్తనే గుండె పగిలిపోయిందని మన్మోహన్ సింగ్ అన్నారు కదండి. మరి సభలో ఉండి ఈ సీన్ చూస్తుంటే ఆయనకి ఇప్పుడు మనం శ్రద్ధాంజలి ఘటించాల్సి వచ్చేదండి. రాష్ట్ర విభజన బిల్లు కూడా ఆగిపోయేది అనుకోండి. అందుకేనేమో అప్పుడు ఆయన్ని రానిలేదు. సీఎం హెలికాప్టర్ ని గాల్లోనే పేల్చేస్తానని పళ్ళు నూరిన పొన్నం ప్రభాకరు మిరియాల పొడి చెల్తేనే పళ్ళు బయటెట్టి బేరమన్నాడండి. తెలంగాణ మంత్రులందరికీ ముఖ్యమంత్రి విధానం స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకేం అనుమానం లేదుగా. రాడు వస్తే తుపాకీ గాలిని పెంచేస్తాం. సభలో దాదాపు 100 మంది ఎంపీలు వెళ్ళలో ఉంటే మన ఎంపీలను మాత్రమే సస్పెండ్ చేశారండి. అంటే ఇప్పుడు వాళ్ళ గోడ లేకుండా బిల్ పాస్ చేసేయచ్చు కదండి. లగడపాటిని భగత్ సింగ్ తో పోల్చడం చాలా తప్పని తెలంగాణ నాయకులు అన్నారండి. మరి కేసీఆర్ ని పొట్టి శ్రీరామ్తో పోల్చారు కదా, అది చాలా కరెక్ట్ అండి. సరే, మళ్ళీ ఈ రోజు ఉదయం పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. మన వాళ్ళ నిరసనల మధ్యన చిదంబరం బడ్జెట్ ప్రవేశపెట్టి చదివేశాడు. మరి విభజన బిల్లు సంగతి ఏటవుద్దో చూద్దాం.